client message. Oh, hello. I'd like to book a sitter for my little prince. It's for 3 nights. You just need to feed him and put him to bed. Easy peasy. His bottle's in the fridge. The address is apartment 10, Euclidean Towers. And the key's under the passport. Take care. Thanks. వెల్కమ్ బ్యాక్ గైస్. మనమైతే ఇవాళ ద బేబీ అండ్ ఎల్లో ఆడబోతున్నాం. నేనైతే ఎవరి దాంట్లోనూ చూడలేదు. ఈ బేబీ అండ్ ఎల్లో చూడకుండా అయితే ఆడదామని డిసైడ్ అయ్యా. చాలా హర్రర్ గేమ్స్ చూసా, ఇది చూడకుండా కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఇంకా లేట్ చేయకుండా మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. ఒరే వచ్చేసాను గేమ్లోకి. ఓకే ఓకే, కానీ ఈ గేమ్ ఎలా ఆడాలో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నాడు చూడు, పిల్ల రాక్షసుడు. వీడి గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని గేమ్లోకి వచ్చా. రాయ్ ఎట్లా చూస్తున్నాడు చూడండి, ఎట్లా చూస్తున్నాడు. మామూలుడు కాదు గైస్ వీడు. దీన్ని అప్పుడప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను చూసినప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా ఇసురు కొట్టాలనిపిస్తుంది. ఇలా ఇసురు కొట్టాలనిపిస్తుంది. ఎత్తి గాల్లోకి ఇలా ఇసురు కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ ఇసురు కొట్టాలనిపిస్తుంది. అలా పడేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. సర్లే ఏం చేస్తాం. ఇప్పుడు మనకి పక్కనైతే మిషన్లు అయితే ఇస్తున్నాడు. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ టీవీ ఉంది, టీవీ ఆన్ చేసాం. ఓకే, అన్ని గదులు చూద్దాం. ఇదేంటి బాత్రూమ్, దీంట్లో వేసేస్తారా నేను ఈ వీడియోలో. అది ఇది కిచెన్, పైన బెడ్రూమ్ ఉంటుంది అనుకుంటున్నా. ఐ థింక్ మా తమ్ముడైతే చెప్పాడు పైన బెడ్రూమ్ ఉంటుందని. పాల పీకరు. అరే ఇచ్చేసాం గైస్. పైన మిషన్ అయితే కంప్లీట్ అయింది. వీడినైతే ఇప్పుడైతే డైపర్ మార్చాలన్నమాట, తీసుకుని వెళ్ళి వీడికి. ఎప్పుడు అమ్మ కాసేపు ఇక్కడ ఉండరు ఈ బాటు. ఇక్కడ ఇప్పుడు ఏది ఉండు. ఇప్పుడు ఎలా మార్చాలి ఇప్పుడు వీడికి అంటే తెలియదు. నేను తీసుకోవడానికి కూడా రావట్లే చేతికి. ఇప్పుడు ఎలా రా. ఇక్కడ క్యాట్ ఉందిరా. ఈ క్యాట్ నేను 12 క్యాట్లు కలెక్ట్ చేసుకోవాలి. ఈ క్యాట్ నేను టీవీ మీద చూసా. అయితే 2 క్యాట్లు ఫినిష్. ఓకే, మనం అయితే ఇప్పుడు సగం అయితే కంప్లీట్ చేద్దాం. మిగతా సగం ఇంకా పార్ట్ 2లో కంప్లీట్ చేద్దాం. అది మెల్లమెల్లగా వీడియోస్ పెట్టేస్తూ ఉంటాను. మీరు ఫుల్ వీడియోస్ చూడండి. ఫుల్ వీడియోస్ ఆడి పెడతా ఉంటాను. రే రే అద్దంలో మనకు కనపట్లేదంటరా. ఇదిగోండి ఇక్కడ ఉంది డ్రైవరు. అదే తీసుకోవడానికి వచ్చింది. అరే ఏడ్రా అబ్బా మొదలు పెట్టేశాడు. ఒరే అడికల్లు చూసారా గైస్, అడికల్లు చూసారా గైస్ మీరు. అమ్మో ఊరి నాయనా, వాడి కళ్ళు అసలు ఎలా మారినాయి చూసారా. రే ఇప్పుడు మార్చరా నీ కళ్ళు. ఇన్ని ఇలా కాదు, ఇదో ఇక్కడ ఉంది కనపడుతుందా, దీని లోపల నుంచి చీరడానికి పడిపోయాడు. ఏడవరా అలా జాలి మొహం పెట్టి ఏడు రాత్రి పగలు కూర్చొని బాటుగా. కాకపోతే గైస్ అసలు ఫుల్ కోపం వస్తుంది. పడుకోబెట్టాలని పడుకో. ఓకే, ఇక్కడికైతే ఇక్కడ ఇంకో క్యాట్ ఉంది. క్యాట్ ఇక్కడైతే ఇక్కడైతే స్టోరీస్ చెప్పాలన్నమాట. బుక్ యాడ్ ఉందో కనపట్లేదు నాకు. ఏడర బుక్ ఏం చూస్తున్నా. గ్రౌండ్కి వేసి పెట్టి పీకారనుకో డ్రైవర్ తడిసిపోద్ది. మెల్లి తలిపేసేసి మనమైతే కిందకి వెళ్ళి టీవీ చూద్దాం.
ఏంటిది ఇదేముంది, ఇదేం డోర్? ఇది లాకేషన్ ఏంటి? ఇది ఎప్పుడు ఓపెన్ అయింది? ఈ గేమ్ కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. దానికంటే ముందు నేను చెప్పట్లేదని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టేసుకోండి మీరు. మనమైతే ఇంకా ఇదేంటి ఇంకెళ్ళి టీవీ అయితే చూద్దాం. అన్నైతే నిద్రపిచ్చేసాంగా. బాత్రూము, ఈ ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది అన్నాడికి. ఓకే గైస్, మనమైతే ఈ ఇల్లు కొనేసుకుందాం. బేబీ నిద్రపోవట్లేదంట, మనం వెళ్ళి నెత్తి చూద్దాం. అరే ఇదిగోరా బొమ్మ తీసుకోరా. వద్దా? ఈ బొమ్మ వద్దా? స్టోరీ చెప్పాలనుకుంటా ఐ థింక్. తీసుకో చదువుకో. ఇదేంటి సోఫా చూపిస్తుంది సింబల్? అది కూర్చున్నా. మనం అయితే చదివి చెప్పాలనుకుంటున్నా ఐ థింక్ వీడికి. ఓకే చెప్తా. అరే మంచిగా రా. అనగా ఒక పిల్లి, ఆ పిల్లి ఒక అబ్బాయి నిద్రపోతుంటే వచ్చి రెట్టేసింది మొహం మీద. అయితే పాలనుకున్న ఆ పిల్లడు తాగేసాడు. తీరా చూస్తే ఒక లోకానికి వెళ్ళిపోయాడు. ఆ లోకంలో చాలా దెయ్యాలు ఉన్నాయి, వాటిని చంపుతా ఉన్నాడు. అంతే కదా. ఓకే ఇంక పక్కన పెట్టేసి ఇంకా పడుకో. ఇది పిల్లి బొమ్మ ఇద్దాం. ఇక్కడే ఉంది పిల్లి బొమ్మ. పొడుగుని వేడా ఏం చేద్దాం? ఆడబడేద్దాం, పెట్టేద్దాం. పెట్టడానికి రావట్లే. సరే ఆడే ఉండవే. వేసి డోర్ వేసి ఉరుకులే కిందకి వెళ్ళి టీవీ చూసుకోవాలి. డే 1 అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏమైంది? ఇది మొయ్యాలి. ఓకే మనమైతే ఇంకా కూర్చొని టీవీ చూద్దాం. ఏమైంది వీడికి? మనం ఐ థింక్ సర్లే ఈ సోదంతా ఎందుకులే కానీ ఇంకా మనం వెళ్ళి టీవీ చూద్దాం. ఇక్కడైతే టీవీ చూడమని చెప్తున్నాడు. నాకు అర్థం కాదు ఏం చేయాలో. పెట్టాం సోఫా మీద కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. పడుకోవడానికి ఉంటే ఖచ్చితంగా పడుకుంటాను కదా చక్కగా. నిద్రపోతున్నాడు నిజంగానే. పడుకున్నాడా? పడుకున్నట్టున్నాడు ఐ థింక్ పడుకున్నాడు. పడుకోరే. మీరు లేచాడేంటి? ఓ ఏంటి బేబీ ఫీల్డ్. పైకి వెళ్దాం పదండి ఫాస్ట్గా. బేబీ నిద్రపోవట్లేదు అనుకుంటున్నా. నన్ను భయపెట్టాడు కదా, చిన్నగా వెళ్దాం. బేబీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బేబీ గడిని కనపట్లా. ఓరి నాయనా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు గైస్. తీసుకురావాలి ఫాస్ట్గా వెళ్ళి మనం. పదండి. నువ్వు మెల్లి వీడు మొహానికి ఏడుస్తున్నాడు చూడండి గైస్. ఏడుస్తున్నాడు. పడేసాయి. ఎత్తి నేను కింద పడేయడా నాకు ఇష్టం రా. ఇప్పుడు నేను పైకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాను రా. అన్నీ మూసుకొని పడుకోలేదనుకో అప్పుడు చెప్తా నీ పని. పడుకో. వెళ్ళి స్టోరీ చెప్పాలి గైస్. నల్ల క్యాట్ నీకు చెప్పా కదా, నల్ల క్యాట్ స్టోరీ ఇంకెన్నిసార్లు చెప్పాలరా నీకు? టాయ్ ఏమైనా ఇవ్వాలా? ఐ థింక్ వీడికి నల్లపిల్లి ఇచ్చేయాలనుకుంటున్నా గైస్. నల్లపిల్లి కింద పడేసా. తీసుకో టాయ్. కింద పడిపోయింది. తీసుకోరా. తీయడానికి రావట్లేదండి వీడు. పడుకుంటాడా? తీయడానికి అయితే రావట్లేదు గైస్. మరి పట్టుకోరా. స్టోరీ చెప్పాలా? ఏం చెయ్యాలరా? ఎప్పుడు రా? ఈ బొమ్మ తీసి వేసా. బొజ్జ పడుకో. తలిపేసి వెళ్ళిపోదాం. తలిపేయమన్నాడు. ఇక మెల్లి మనల్ని టీవీ చూడమంటున్నాడు. వెళ్ళి టీవీ చూద్దాం. ఓకే కూర్చో. బెటరా టీవీ? కార్టూన్ ఏదో పెట్టు. యానిమీ బెటరా? నరుటో యానిమీ కానీ, డిమోన్ స్లేయర్ కానీ పెట్టండి రా. ఏమన్నా యానిమీ జుజుట్సు కైసెన్ నేను పెట్టు చూద్దాం. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
ఏంటి లోడింగ్ అని పట్టదేంటి రే? లోడింగ్ అని పడింది ఏంట్రా? ఓ డే 2 అంటే డే 1 కంప్లీట్ అయిపోయింది ఐ థింక్. ఓకే, మనం డే 2 కూడా స్టార్ట్ చేద్దాం. డే 2, డే 3, ఈ డే 3 దాకా ఉంటుంది అనుకుంటున్నా. ఐ థింక్ డే 3 దాకా ఆడి ఇంకా పార్ట్ 2లో అయితే కలుద్దాం. అవుట్ఫిట్లు కూడా ఉన్నాయి. అయితే ఈలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు చేసుకుంటే మనం ఇంకా డే 2 స్టార్ట్ చేద్దాం. చేసుకున్నారా? చేసుకోలేదా? ఐ థింక్ చేసుకునే ఉంటారులే. ఓకే, మనం డే 2 అయితే వచ్చేసాం. అమ్మో, ఈ పిల్ల రాక్షసుడు ఇంకెన్ని భయపెడతాడో మనకి. డే 2 అసలకే డే 2 కొంచెం తొందరగా కంప్లీట్ అయిపోతే బాగుండు గైస్. తలిపేసేసి మనం ఆ పిల్లోడి దగ్గరికి వెళ్దాం. నాకైతే ఓమ్మో ఫీడ్ చేయాలంట బేబీకి. మనమైతే తలిపేసేసుకుందండి. బయటికి వెళ్ళిపోదాం. లాకిడా అని పడుతుందండి గాయస్. నాకు రే పాల పీకేదిరా. రే ఈ డోర్స్లో చూద్దాం, పంపి చేయడం నేను ఉందా మనకేంటి గాయస్. చాలా భయం వేస్తుంది. అమ్మో మూసేద్దాం. చాలా భయంగా ఉంది నాకైతే. దీంట్లోనే ఉండాలి. కనబడింది. తీసుకో. అది డోర్స్ అయితే క్లోజ్ చేద్దాం. తర్వాత క్లోజ్ చేసుకోవచ్చులే. మనం ఫస్ట్ బయటకు వెళ్దాం. ఓపెన్ అయింది. పాలపైకి తీసుకుని ఏడుకెళ్ళి వచ్చాడురా. అరే బేబీ, నువ్వు నన్ను ఇలా భయపెట్టడం కంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో. నన్ను ఉండని ఇంట్లో, లేదంటే నేనైనా బయటకు వెళ్ళిపోతా. నీ గోల్ నేను తట్టుకోలేకపోతున్నారా? మళ్ళీ డ్రైవర్ పాడు చేసుకున్నాడు. దీంట్లో వేసేద్దాం కేసింది. ఓపెన్ అవ్వ, పడిపోరా. ఓపెన్ అవ్వదండి, అక్కడ ఉండు చెప్తా. ఓపెన్ చేయి. వేసి అలా వేసి పడ్డాలే. డ్రైవర్ మారుద్దాం ఫస్ట్. వద్దు, డోర్ వేసేయాలి ఫస్ట్. డోర్ వేసేసి ఆడపడ్డావేంట్రా? సరే లాగుదాం. అయితే అట్నుంచి అలా అబ్బా ఏడుతున్నాడు అంటే అంట. అక్కడ పడువా. వీడు మెల్లి మాయమైపోతే చాలు. ఏరా ఉసాయ్ ఎక్కడికి వెళ్ళింది ఇది? పట్టుకో. ఎక్కడికి దాచి ఎక్కడికి వెళ్ళి పారిపోతుంది, పైకి పారిపోతుంది. ఉరుకు ఇక్కడ ఏంటి దీనికి సడన్ గా ఏది పారిపోతుంది? ఏది ఏ డోర్? ఈ డోరా? కాదు, ఊరి డోర్ వేసేసింది. అది అట్లా ఉంటుంది. అమ్మో, దీనికి ప్రాణం రావటం ఏంటారు నాయన. ఏమో కొంచెం మరీ అంత లేదులే కానీ చాలా కొంచెం భయంకరంగా ఉంది గేమ్ కూడా. రావణ ఎలా ఉంటుందో. ఇంత బేబీ నెల్లు ఎవరు లేరు. బాబా ఏదో శబ్దం వచ్చినట్టుంది. మార్చంలే. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు. హ్యాపీ. ఏమి అరే గైస్ అది కళ్ళు చూసారా? ఎలా మారినాయో? అది కళ్ళు చూసారా? అరే నేను పట్టుకోవాలంటే భయం వేస్తుంది నాకు. కళ్ళు ఏంటి అలా మారుస్తున్నావు? ఒరే నాయనా, చిన్న కేసు కొడితే మళ్ళీ ఆడుతున్నావు. మళ్ళీ ఆడడం ఎక్కువ అవుతుంది నీకు. ఎత్తి ఇలా పెట్టి అయ్యా పడిపోయాడు. సారీ చూసుకోకుండా చేసి సారీ పాప. పైకి ఇంక తీసుకుని వెళ్ళి వేసుకోవడదు నీ బెడ్లో. అటు పడుకో మంచిగా. తలుపులు వేసేద్దాం. నాకు భయం వేస్తుంది అసలుకి తలుపులు లోపల చూస్తుంటే. ఓకే ఓయ్ అరే నీ గది భయంకరంగా లేదురా, కొంచెం బాగానే ఉంది నీ గది. మంచిగా పడుకోబెట్టా. ఐ థింక్ స్టోరీ చెప్పాలి. వీడికి పక్కన విష్ణు అయితే ఇచ్చాడు. దీంట్లో కూర్చొని అయితే చెప్పేద్దాం స్టోరీ.
ఇప్పుడు నీకు ఇంకొక స్టోరీ చెప్తాను అనమాట. ఈ స్టోరీలో ఏంటంటే నువ్వు ఒక పిల్ల రాక్షసుడు. అరే నచ్చలేదు నువ్వు పిల్ల రాక్షసుడు అంటే. ఏం బుక్ ఇసిరేసాడు ఏంట్రా బుక్ ఇసిరేసావు? చేస్తా నేను. గొర్రె కాదు కుందేలు ఇచ్చేద్దాం. వాడు బెడ్లో పడాలి. ఇది ఇందాకలా ఇది బెడ్ మీద వేసాం కదా, తీసుకో. మంచిగా అన్నీ మూసుకుని పడుకో. కథ చెప్పాలి వీడికి, మళ్ళీ కంటిన్యూ చేయాలంటే స్టోరీ. బుక్ ఏది? నువ్వు విసిరేయి. మామూలుగా కోపం వీడికి. ఓకే, నువ్వు పిల్ల రాక్షసుడివి. ఆ పిల్ల రాక్షసుడు ఒక కుందేల్ని తరుముతున్నాడు, అంతే కదా. ఓకే నువ్వు పడుకోరు తమ్ముడు. రబ్బుడ్డా పడుకుని పోయాడంటే డోర్ వేసి మనం కిందకి దుబ్బేద్దాం. మన కిందకి వెళ్ళి టీవీ 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 మనకైతే ఇది ఒకటి ఇచ్చాడనమాట. టీవీ చూడడం సంపేస్తున్నాడు, టీవీ చూడమని. ఎవరు ఇది ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది గైస్. ఎవరు లేరా? ఒరే ఎవరైనా ఉంటే నన్ను తీసుకుని వెళ్ళంటారు బాబు. బేబీతో పడలేకపోతున్నా. టేబుల్ మీద పెట్టేద్దాం. పెట్టి ఫస్ట్ ఇక్కడ పెట్టి. ఏంట్రా ఇది కిందకి ఎలా వచ్చిందిరా? బేబీ బెడ్లో కదా వేసింది. ఏంటి ఇదంతా? ఏంటి పువ్వా? ఏంటి ఇది? ఒరే దీన్ని చింపేశాడు రా బేబీ. దీని ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది. చాలా భయంగా పెట్టింది దీని ఎక్స్ప్రెషన్. ఏంట్రా ఇది? మనమైతే టీవీ చూద్దాం. ఎవడో వచ్చాడు. ఐ థింక్ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యింది. వచ్చింది. మన బేబీకి మళ్ళీ డ్రెస్ అవుట్ఫిట్లు అయితే ఉన్నాయి. మామూలుగా లేవు అవుట్ఫిట్లు అన్నీ, కానీ ద బేబీ ఎల్లో కాబట్టి ఎల్లో డ్రెస్సే పెట్టాలన్నమాట. ఈలోపు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట కూడా డ్రర్ అని మూవీ ఇచ్చేసేయండి. మన బేబీ ఏడి డే 3 ఇది. ఇంకా మనకి ఇంకా ఎలాంటి చుక్కలు ఉంటాయో ఏమో. ఏంటి రైట్ చూసు ఎలా భయపడుతుంది వింటారు, దడుచుకున్నారని వాళ్ళు. ఏంటి రైట్లు అన్నీ. మన బేబీ కడికి వెళ్దాం ఫస్ట్. ఓ ఈడ ఉన్నాడు, ఎత్తుకోవాలా? భయం వేస్తుందరా? ఎత్తుకోవాలా నన్ను ఇప్పుడుగా? ఓకే, మన గడికైతే బాగా ఆకులు వేస్తుంది. మనం అయితే వెళ్ళి వంటగదిలో ఏమైనా వండుకొని శుభ్రంగా తిన్నాం. మనమైతే అని తిట్టాం. ఇంకేమనుకోకపోయినట్టే బాగుండేది. ఇంకా ఒక్క నిమిషం. ఏది ఇదిగో బ్రెడ్. నడబెట్టాలి బ్రెడ్. ఇక్కడ పడేయాలా? దీంట్లో పెట్టాలనుకుంటా. మనమైతే ఇప్పుడు శాండ్విచ్ అయితే చేసుకున్నాం. శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏదో అట్లే పక్కన పెట్టేసేయండి. ఓకే, మనం ఉల్లిపాయలు కూడా వేద్దాం. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఎక్కువ తింటా కాబట్టి ఫస్ట్ 2 చికెన్లు వేసి దాంతో మళ్ళీ ఉల్లిపాయలు వేద్దాం. మీలో కూడా ఉల్లిపాయలు తినే వాళ్ళు ఎక్కువ ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. పార్ట్ 2 కావాలో లేదో కూడా కమెంట్ చేయండి. ఎగ్ కూడా వేయొచ్చేమో, ఐ థింక్ వేద్దాం. వేసాం. ఇదేంటి మష్రూమ్ పన్నీరా? ఇది కూడా వేసేద్దాం. పాలక్ పన్నీర్. ఇంకా ఉల్లిపాయ వేసేసి ఇంకో బ్రెడ్ కూడా దాని మీద వేసేసి ఇంకా అది మూసేసేయడమే, క్లోజ్ చేసేయడమే. యాస్ ఫ్రిడ్జ్ ఏమైంది? ఏంటి ఇదంతా? పేలిపోయిందిరా. ఒక బ్రెడ్ తీసుకుని అయితే పేపర్ కాడికి వెళ్తాం. నాకు ఆకలి అవుతుంది కాబట్టి సొద్దులే కనపడేసొద్దు. ఏడే ఆకలే కనీసం ఏమి తిన్నామని కూడా తినట్లేదు. నువ్వు ఎద్దులే మొత్తం తాగుతున్నావు కదా పాలు అవన్నీ. డోర్ ఓపెన్ అవ్వట్లే. బేబీకి అయితే ఫీడ్ చేయాలన్నమాట. మనమైతే
ఏంట్రా ఇది? రే నాయనా, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాల ప్యాకెట్ అక్కడ ఉంది. ఓ వద్దురా నాయన, నేను వెళ్ళండ్రా. వెళ్తే నాకు ఇంకంతే. బేబీకి అయితే ఫీడ్ చేయాలి, కానీ పాల ప్యాకెట్ అంత దూరంలో ఉంది. బాట్లేమో. సర్లే, ఏదైతే అదేంది, కానీ ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి అదే తీసుకుని వచ్చేద్దాం. ఏదైతే అదేంది. అరే రే, డోర్ మూసుకుపోయింది. ఏంటారు తీసుకుని రాగానే. ఓరి నాయన, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనే లోపు అది డోర్ అయితే వేసేసుకుంది. మనమైతే వేరే ప్లేస్లోకి వచ్చాం. ఇక్కడ ఏం చేయాలి? ఓ పాల్పిక, దీన్ని అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటా. ఇది అటువైపు నుంచి వెళ్ళాలనుకుంటున్నా. అయితే పదండి. అటుకి దారి ఎటు ఉందో అర్థం కావట్లా. వచ్చేసాం. ఎదురా ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా. దారి కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు. ఎక్కడ కనబడింది. వచ్చేసింది. ఓకే పండి. ఇటు కాదురా, మనం అయితే ఇటు నుంచి అయితే వెళ్ళి ఇప్పుడు మనం బయటికి వెళ్ళే డోర్ ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా నేను. మనం బయటికి అయితే ఫస్ట్ వెళ్ళి ఒరే అమ్మయ్య కదులుతుందిలే. మనం బయటికి అయితే వెళ్ళిపోయి అడిగైతే ఇది ఇచ్చేయాలి, లేకపోతే నన్ను వేసేసాడట్టున్నాడు బేబీ అని ఇల్లు. అమ్మో, డే 1 కొంచెం నార్మల్గానే ఉంది. డే 2 కొంచెం హార్డ్ అయింది. అమ్మో, డే 3 ఎంట్రీగా భయపడుతుంది. ఓరి నాయన, డోర్ ఎక్కడా? దొరికింది. మనకు డోర్ అయితే దొరికింది. ఇటు వచ్చాయంట్రా, ఓపెన్ అట్లా. రే ఇట్లా భయపడుతున్నాడు ఏంట్రా? మన డోర్ నెంబర్ 10 మంది. పారిపోవడం. అరే లిఫ్ట్ కూడా మూస్తాడ్రా పారిపోవడానికి. ఓకే. అమ్మో, చెచ్చర పిడిగి ఇక్కడే ఉన్నాడు. అది కళ్ళు చూడండి గాయస్. సారీరా, నేను కింద పడేసి ఎత్తు కొట్టినందుకు నమ్మలు అయిపోయాడు. అంటే నేను కింద పడేయచ్చా? వద్దులేరా నాయన, నన్ను వేసేసాడట్టున్నాడు. అమ్మ, మొత్తం పాడు చేసేసుకున్నాడు. అరే ఈసారి మాయం అవ్వకూడదు. ఇగో ఇది కూడా అటు ఇటు ఎగరకుండా ఇడికైతే ఇచ్చేద్దాం మనం. ఇది ఏంట్రా ఇవన్నీ ఇట్లా పోయి పెట్టావేంట్రా? ఊరే పనికి మళ్ళా. అరే నీ కాళ్ళు ఎగురుతున్నాయి అసలు. కంట్రోల్ చేయడం అలా గైస్ ఉంటుందా? ఇది అడిచి వాళ్ళనుకుంటున్నా. అయితే అట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే పాటుగా. అది మొహం మీద పెంట కుప్పలా ఉంది సడన్గా చూడగానే. అదిగండి పడుకున్నాడు. ఇప్పుడు నేనైతే పైన ఇసురు కొట్టాలా? తీసుకుని పైన పడేద్దాం. సరే కళ్ళు తెచ్చాడు. అలా అయితే వస్తుంది నాకు. ఏంట్రా ఇది? అలా వెళ్ళిపోతున్నాడు. పట్టుకోవాలి మనం. ఎవరే దొరకావు మంత పెట్టుకుంటే స్టోరీ చెప్పాలి కదా ఫాస్ట్గా. గొర్రె రావట్లేదండి. పంపేసి ఇడికే ఇవ్వాలా? ఇంకా అనగా సరే గొర్రె ఇవ్వాలనుకుంటున్నా. గొర్రెనా? గొర్రె పేట కాదు గొర్రె. పట్టుకో గొర్రె తీసాడు. టేస్ట్ దగ్గరికి. ఇంకా స్టోరీ అయితే చెప్పడం మొదలు పెడదాం. ఇప్పుడు నీకు గొర్రె కథ చెప్పబోతున్నా. అనగనగా గొర్రె. ఆ గొర్రెకు ఒక రాక్షసుడు ఉన్నాడు, అది నువ్వే. అయితే ఇప్పుడు
ఆ గొర్రెని తినేదో నువ్వు ప్లాన్ వేస్తావు. ఆ గొర్రె తప్పించుకోవడానికి ఇదే నచ్చలేదక్క. ఒరేయ్, ఇప్పుడు వచ్చినట్రా ఊరి నాయన దండం పెడతారా? గుడ్ నైట్ వేస్తాడంటే మనల్ని. ఏంట్రా ఏదో నార్మల్గా ఉంది, కొంచెం ఈజీగా ఉంది అనుకున్నా. ఫుల్ చుక్కలు చూపించేసాడు గేసి మనకి. మనకి ఇప్పటికి భయం వేస్తుంది. అమ్మో అసలు కళ్ళు మారడం అసలు అప్పుడప్పుడు ఇంకా అయిపోయింది అనుకుంటున్నా యాక్ట్ 2. ఓకే గైస్, ఈ వీడియో దాంట్లో మనం నెక్స్ట్ చదవగలుగుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ. ఉంటాం మరి, బాయ్ బాయ్. ఓకే, మనం వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. వెయిట్ ఫర్ పార్ట్ 2.